నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో గత 2 రోజులుగా ఆసక్తికరమైన పరిణామాలు. ప్రధానంగా ఏంటి అంటే అనుచితమైన వ్యాఖ్యలు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరు చేసినా కానీ తప్పు తప్పే. అది అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. కాకపోతే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలకి ఆ నమ్మకం అనేది ఉంది. ఇప్పుడు ఏదైతే ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచాయి. ఇదేంటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారా అని చెప్పేసి అవాక్కయ్యారు. సరే, ఎవరు చేసినా తప్పు తప్పే కదా. దీనికి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా స్పందించింది. వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికంటే కూడా ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని కంప్లైంట్ రైజ్ చేయడం కావచ్చు, అతను అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఆ తర్వాత కోర్టులో అటెండ్ చేయడం కావచ్చు. ఇదంతా జరిగింది. సో దీని తర్వాత ఏదైతే అతను అరెస్ట్ చేసి ఆ ఎస్పీ కార్యాలయం తరలిస్తున్నప్పుడు ప్రధానంగా మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్, ఆయన వ్యవహరించిన తీరు, ఆ ప్రవర్తించిన విధానం పోలీసుల పట్ల ఎవరైనా ప్రవర్తించవచ్చు, కానీ నాకు తెలిసి గోరంట్ల మాధవ్ అయితే ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఆయన మాజీ పోలీస్ అధికారి కూడా, నియమ నిబంధనలు అన్ని తెలిసే ఉంటాయి, చదువుకున్నవాడు. అటువంటి ఆయన ఎందుకంత దురుసుగా ప్రవర్తించాడు అనేది అర్థం కావదు. సో ఈ నేపథ్యంలోనే అటు చేబ్రోలు కిరణ్ పరిస్థితి, ఇటు గోరంట్ల మాధవ్, వీరిద్దరు కాకుండా మరో మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కానీ ఆయన ఎక్కడున్నారో ఇప్పటికీ జాడ తెలియదు. సో ఈ అన్ని అంశాలపైన ఈ రోజు మనతో చర్చించడానికి మాజీ జడ్జి అయినటువంటి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. రామకృష్ణ గారిని అడిగి ఆ విషయాలను తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి, ఆయన చేసిన కామెంట్స్ అనేవి చాలా అభ్యంతరకరమైనవి, సభ్య సమాజం తొలగించుకునేలాగా ఉంది. దీనికి తగినట్టుగా అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినా సరే తక్షణమే స్పందించింది ప్రభుత్వం. ఈ విషయం పైన మీ స్పందన ఏమంటారు? ఇక్కడ ప్రసాద్ గారు, ఈ చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త. ఆయన ఏం తెలుగుదేశం పార్టీలో పేరు పోసిన లీడరు కాదు, కార్పొరేటరు కాదు, వార్డు మెంబరు కాదు. కనీసం ఆయనకు ఒక పదవి అంటూ కూడా లేదండి తెలుగుదేశం పార్టీ. అందుకే ఇస్తే కామన్ మ్యాన్. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఏదో ఇలా వాటిల్లో మేము చేశాము అని కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్పుకోవడము అంత కరెక్ట్ కాదు. వాస్తవం ఏంటంటే ఈ పరిణామం అయితే తెలుగుదేశానికైతే ఒక పెద్ద విజయం అండి, ఒక కూటమి ప్రభుత్వానికి డబుల్ ధమాకా. ఎందుకంటే ఇక్కడ స్పష్టత ఇచ్చారు. ఏమి స్పష్టత ఇచ్చారు? ఎవరైనా మహిళల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు మా సొంత పార్టీ వాళ్ళైనా లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళను మేము ఉపేక్షించము, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని ప్రజలకు చెప్పడానికి వీళ్ళకు ఒక మంచి అవకాశం దొరికింది అని నేను అంటున్నాను ప్రసాద్. ఇక్కడ ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంది? ఆయన అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి వనగూరేటువంటి నష్టమేముంది? ఇక్కడ ఎవరో కామన్ మ్యాన్ ఏదో నోరు దారాడు, పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా మీరు చెప్పినట్టుగా మా ప్రభుత్వం వేరు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేరు, మా ప్రభుత్వం వేరు, మా చంద్రబాబు నాయుడు గారు వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అంటూ చెప్పుకోవడానికి వీళ్ళకంటూ ఒక అవకాశం అయితే కలిగింది. ఇక్కడ రెండో అంశం ఏంటంటే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. అతనికి ఒక డస్ట్బిన్ కవర్ ముఖాన్ని కట్టేసి దానికి బొక్కలు పెట్టి, ఇది వ్యక్తి యొక్క సహజ న్యాయ సూత్రాలను, వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లు కాదా? అసలు అతన్ని మీడియా ముందర ప్రవేశపెట్టేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు పోలీసు మాన్యువల్లో చెప్పలేదా? మీ ట్రైనింగ్లో చెప్పలేదా? చట్టంలో లేదా? డస్ట్బిన్ కేసేటువంటి పైగా అది నిషేధిత జాబితాలో ఉన్నటువంటి కవర్ అండి. ఇది డౌట్ రామకృష్ణ గారు. యాక్చువల్ గా ఒక నేరస్తుడిని మీడియా ముందు ప్రెజెంట్ చేసేటప్పుడు మాస్క్ వేస్తారు కదా.
ఆ మాస్క్ వేసేటప్పుడు ఎవరెవరికి వేయొచ్చు, ఎవరెవరికి వేయకూడదు అనేది ఒకటి. అసలు మాస్క్ వేయటం వలన ఏంటి ఇండికేషన్ ఏంటంటారండి? ఇక్కడ లీగల్ గా ఒకటి ఉందండి చట్టంలో. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 9 కింద ఒక ప్రావిజన్ ఉంది. ఏంటంటే సార్. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరడ్ అంటాం. అంటే ఏదైనా నేరం చేసినప్పుడు బాధితులకు తెలియని వ్యక్తి నేరం చేసినప్పుడు ఆ బాధితుడు ఈ వ్యక్తే నేరం చేశాడు, ఈ వ్యక్తే ఈ పని చేశాడని కోర్టులో సాక్ష్యం చెప్పడం కోసము టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరడ్ అన్నది ఒకటి నిర్వహిస్తాం, ఛార్జెస్ ఫ్రేమ్ ఓకే. చేయక మునిపే. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వ్యక్తులను మీడియా ద్వారా చూపించినప్పుడు కానీ, ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ఫోటోల్లో చూపించినప్పుడు కానీ ఆ వ్యక్తి ఇతన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది, ఇతనే అని చెప్పే అవకాశం ఉంది. అంటే అది ఓకే. ఒక రకంగా ముత్తాయికి ఉన్నటువంటి హక్కులు హరించడం అవుతుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మాత్రమే అతను ముఖము కనిపించకుండా ముసుగేసి చూపించడం అన్నది చట్టంలో ఉన్నటువంటి ఒక చిన్న వెసులుబాటు. కానీ ఇప్పుడు ఓకే. ఏమైపోయింది, ప్రతి ఒక్కరిని ముసుగేయడము, మీడియా ముందు చూపించడము తప్పు కాదు అదేమి. కానీ చేప్రోలు కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ మీడియాలో చూసేసాం. ఆయన మీడియాలో మాట్లాడాడనే కదా కేసు చూసిందే పెట్టారు మీరు. మీడియాలో కదా అతన్ని, అతను చేసిందే మీడియాలో మీడియాలో తప్పు. మాట్లాడారనే కేసు పెట్టినప్పుడు మళ్ళీ అవును. మీడియాలోనే అతను ఉన్నప్పుడు అతని ముఖము మరి ఏంటి దాపరికం ఏముంది అక్కడ? వీడియో చూసిన రైట్. ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తారు. అవును. భారతమ్మ గారు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ రేపు ఆమెను సాక్షిగా పిలిస్తే కోర్టులో ఈ వ్యక్తి నా మీద వీడియో చేసిందని. ఇంకా అటువంటిప్పుడు అతనికి అలా ప్లాస్టిక్ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి కవర్ను కప్పి అతనికి 2 కళ్ళు పెట్టి ఒక బూచోడు లాగా కనపడ్డాడు ఆయన. అంతగా అవును. ఆ వ్యక్తిని అవమానకరంగా చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దలకు కరెక్ట్ కాదన్నది నా దృఢ అభిప్రాయము ప్రసాద్ గారు. అయితే ఎందుకంటే ఇక్కడ సార్, ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ సంబంధించి ఆయన పైన రిజిస్టర్ చేసిన కేసులో పెట్టిన సెక్షన్లు ఏంటి అంటే 111 పెట్టారట. సో దీనిపైన న్యాయమూర్తి గారు కూడా స్పందించారట. సదరు సిఐ గారికి మెమోలు కూడా జారీ చేయమని చెప్పేసి ఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సో ఆ సెక్షన్ అనేది నిజంగానే వర్తిస్తుందా? ఆ సెక్షన్ కనుక వర్తిస్తే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయంట? ఇక్కడ 111 అన్నది సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లోనే వాడాలి. అది అవును. కూడా ఎందుకు పెట్టా రాజద్రోహం కేసు లాంటిది 111 కూడా. ఇక్కడ కిరణ్ చేసింది ఏం ద్రోహం అండి? ఏమన్నాడు ఆయన? అసలు అతని మీద కేసు పెట్టడానికి ప్రావిడెన్స్ లేవని నేను చెప్తున్నాను. కిరణ్ కుమార్ పైన ఓకే. కేసు పెట్టడానికి మీ దగ్గర ఎటువంటి సెక్షన్స్ లేవు. ఒకవేళ ఏదన్నా పెట్టచ్చు అనుకుంటే సివిల్ కేసులు వేసుకోవచ్చు, డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. అంటే మాకు ఇప్పుడు పోసాని పైన పెట్టింది ఏం కేసు సార్? కిరణ్ పైన పెట్టిన కేసులా? పోసాని పైన పెట్టింది ఏం కేసులు అండి? పోసాని పైన పెట్టిన కేసు కూడా 111. రైట్. దాన్ని కూడా హైకోర్టు ఆక్షేపించింది. 111 అనేది విచ్చలవిడిగా వాడడానికి వీల్లేదని చెప్పింది. ఇక్కడ పోసాని గారి పైన పెట్టినటువంటి కేసులకి, కిరణ్ కుమార్ పైన పెట్టినటువంటి కేసులకి వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, పోసాని గారు రిపీటెడ్ గా అదే పనిగా అదే మాటను పలు సందర్భంలో ఉటంకించాడు ఆయన. రైట్. ఇక్కడ ఏదైనా ఒక పదాన్ని మనం దూషించినప్పుడు ఆ దూషణాత్మ అక్కడ తాగిపోయింది అనుకోండి, అక్కడ తర్వాత ఆ వ్యక్తి మీద ఎటువంటి చర్యలు ఉండడానికి అవకాశం తగ్గిపోతాయి. కానీ ఆయన అదే పనిగా రిపీటెడ్ గా ఇంటెన్షనల్ గా ఒక వ్యక్తి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దాడి చేసే విధంగా మాట్లాడుతూ వెళ్ళాడు అనుకోండి, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక్కసారి ఏదో నోరు జారి చెప్పిన తర్వాత, దాని క్షమాపణ చెప్పిన తర్వాత దానికి ఉన్న శిక్షే క్షమాపణ అండి. నేను అంటున్నా, ఇప్పుడు కోర్టు ముందు వెళ్ళి నాది తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అంటే ఇటువంటి వాటిలో కోర్టు క్షమించేస్తుంది. కరెక్ట్. అదే ఆయన అప్పుడే చేసేసాడు. అమ్మా నాకు తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని వేడుకున్నాడు చేతులు జోడించి. ఇక్కడ 2 జరిగాయి. తప్పు జరిగింది, తప్పును క్షమించమని రియలైజేషన్ జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వంలో ఎవడైనా, నేను ఒకటి అడుగుతున్నానండి, అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ వ్యక్తి పోలికల్లో ఉండావు అంటూ దాన్ని లీగలైజ్ చేసింది ఎవరు? ఆ పదాలు అసెంబ్లీ రికార్డులో నుంచి ఇప్పటికైనా తొలగించారా? తొలగించలేదే. అంటే అది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి న్యాయం కదా. అది ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ రోజు నారా లోకేష్ గారిని మాధవరెడ్డి లాగా నువ్వు ఉండవని వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఈ రోజు భారతమ్మ కూతుర్లు అవినాష్ రెడ్డి రూపంలో ఉన్నారని మాట్లాడడంలో తప్పేముంది నేను అడుగుతాను.
మీరు అసెంబ్లీలో అలా రికార్డ్ కాదులేండి చేశారు ఈ విషయాన్ని. సార్. అసెంబ్లీ వాళ్ళు సాక్షిగా చేసిన మీరు తప్పుని చెప్పారు. మనం ఇక్కడ వీళ్ళు చేసిన దాన్ని మనం రెండు బ్యాలెన్స్ చేసి చూడలేం. కానీ అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ రామకృష్ణ గారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ మాట్లాడాడు, పోసాని కృష్ణమురళి మాట్లాడాడు, ఇప్పుడు చేప్రోలు కిరణ్ మాట్లాడాడు. సో కంపారిటివ్లీ వీళ్ళ పైన ఎవరిది అంటే ముగ్గురికి ఒకే రకమైన సెక్షన్లు వర్తిస్తాయా? ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పోసాని రిపీటెడ్ గా యూజ్ చేశారు కాబట్టి ఆయన 111 అనేది అప్లై అవుతుంది. లేదు చేపరాలు కింద ఇమీడియట్ గా అపాలజీ చెప్పాడు అని అంటున్నారు కాబట్టి సో దానికి మధ్య వ్యత్యాసం ఇలా ముగ్గురికి ఎట్లా ఉంటుంది సార్ చెప్తారా? ఇక్కడ ముగ్గురిని ఒకసారి పరిశీలన చేస్తే బోరుగడ్డ అనిల్ ఏమన్నాడు? మీ బెడ్రూమ్లకు వస్తా, రేప్ చేస్తా, చంపుతా అన్నాడు బోరుగడ్డ అనిల్. అంటే దాని అర్థం ఏంటి? ఒక నేరం చేయాలనే ఒక నేర మనస్తత్వం అతనికి ఉంది. పోసాని ఏమన్నాడు? నీకు ఆడబిడ్డలు ఉన్నారు అంటే ఏమన్నాడు? నేరం చేసేటట్లు మాట్లాడాడు. కానీ ఇక్కడ కిరణ్ ఏమన్నాడు? ఆయన అన్న దాంట్లో నేను చేస్తాను అనలేదు. ఆయన చేయలేదు, ఆ మాట అన్నారు. ఆయన అనలేదు. అంటే ఏంటి? ఆయన అన్న మాటలకి వీళ్ళన్న మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు చేస్తామన్నారు, చేయబోతారు, అవకాశం దొరికితే చేసిండేవాళ్ళు, అది నేరం. ఇక్కడ అతను అన్నింది ఏంటి? ఆ రూపంలో ఉన్నారు అని అన్నాడు అంతే. ఆ రూపంలో ఎందుకు ఉన్నారో ఎలా ఉన్నారో అనేది నువ్వు తెలుసుకో. అదంతే జీన్స్ ప్రభావం కావచ్చు. ఒకవేళ ఇతను పొరపాటు పడి ఇతను కొంచెం నోరు జారాడు, ఇతను తప్పే, మేము దాన్ని సమర్థించాం. కానీ అనకూడదు, ఆ మాట కూడా అనకూడదు. నేను అంటున్నది ఇక్కడ ఏంటంటే కిరణ్ అన్న మాటలకి ఈ సైకోల్ అన్న మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చేస్తాము అన్నారు, కిరణ్ చేస్తానలేదు. ఆయన అన్నాడు అంతే, ఆయన అనుమానం వ్యక్తపరిచాడు. ఇట్ జస్ట్ లైక్ నేను అంటాను, కిరణ్ది కేవలం అనుమానం వ్యక్తీకరణ అంతే. ఇప్పుడు పలానా చోట దొంగతనం జరిగిందండి అన్నారు అనుకోండి, అవునండి పలానా వ్యక్తి చేస్తుంటాడని నాకు అనుమానం ఉంది అనడము సహజం. ఆ నేరం నేనే చేస్తానని చెప్తే అది నేరం. ఇక్కడ వాళ్ళ మధ్య ఎటువంటి సారూప్యత లేదండి ప్రసాద్ గారు. ఇక్కడ కిరణ్ కి సారూప్యత లేదు. ఆ కేసులో డిఫరెంట్, ఈ కేసులో డిఫరెంట్. అందుకనే కిరణ్ కుమార్ కేసులో 111 మెజిస్ట్రేట్ గారు ఒప్పుకోలేదు, రిమాండ్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ కొత్తగా రిమాండ్ చేసుకొచ్చి మళ్ళీ తర్వాత చేశారు. మళ్ళీ ఏం జరిగిందో ఏమో కానీ 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసి కిరణ్ కుమార్ ని వదిలిపెట్టాల్సినటువంటి కేసు అండి ఇది. రిమాండ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సైకోలు ఈ మాధవ్ లాగా అంటే గోరెంట్ల మాధవ్ లాగా ఆయన మీద నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అవును, కమింగ్ టు మాజీ ఎంపీ అయినటువంటి గోరెంట్ల మాధవ్, ఈయన యాక్చువల్ గా ఎక్కడ అనంతపూరు ఎక్కడ మంగళగిరి అండి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వాహనం వేసుకొచ్చారు, సరే లెట్. అయితే అక్కడ ఆయన వ్యవహరించిన తీరు, ముందుగా అసలు కేసు సెక్షన్ తర్వాత మాట్లాడదాం. ముందు ఆ వ్యవహార శైలి పట్ల అసలు మనం ఏమని అనుకోవాలండి? ఆయన వాహనాన్ని, పోలీసు వాహనానికి అడ్డం పెట్టి మరి చేపల కిరణ్ పైన దాడికి ప్రయత్నించుకుని దీన్ని ఎలా పరిగణించాలంటారు? వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతుందని. అవును, బీహార్ చేయడానికి ప్రయత్నం చేశారు. మనం చూసాం బీహార్ లో విచ్చలవిడిగా తుపాకులు ఎలా వాడతారు, రోడ్లపైన ఏ విధంగా తిరుగుతుంటారు, రోడ్లపైన వచ్చిన వాహనాలను ఆపి ఎలా వసూలు చేస్తారు. అదే సంస్కృతిని నేను ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తాను, ఇది ఒక బీహార్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటూ వాళ్ళ నాయకుడు పదే పదే చెప్తుంటే ఇంక వాళ్ళ ఫాలోవర్స్ ఏ విధంగా ఉంటారు? గోరెంట్ల మాధవ్ లాగా ఉంటారు. అదే ఆయన చూపించాడు. అదే కాదండి, ఆయన ఇది గుంటూరు కాదు, ఎక్కడో నువ్వు అనంతపురం నుంచి నువ్వు వాహనాలు వేసుకొని మనుషులు వేసుకొని ఆ గుంటూరుకి వెళ్ళి అక్కడ నువ్వు రుబాబు చేయాలంటే నిన్ను ఎవరు పంపించారు? జగన్మోహన్ రెడ్డి పంపించాడు. జగన్మోహన్ రెడ్డి పంపించాడు అక్కడికి. కాదు సార్, నా అనుమానం ఏంటి అంటే ఇక్కడ ఆయన వాళ్ళ నాయకుడి సతీమణిని అన్నారు కాబట్టి ఆయన కోపం వచ్చింది అన్నారు, తప్పేం లేదు. ఎవరు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు, సరే తప్పేం లేదు. అయితే ఈ అనంతపురం నుంచి ఇక్కడ గుంటూరు మంగళగిరి వరకు వైసీపీకి సంబంధించిన ఏ ఒక్కళ్ళకి కోపం రాలేదా? కేవలం గోరెంట్ల మాధవ్కి మాత్రమే వచ్చిందా అనేది అనుమానం వస్తుంది. మరి అవును కదండి, వాళ్ళు చెప్పారు కదా, రాయలసీమ కారం ఉప్పు గుంటూరు కారం ఉప్పు కంటే భారీగా ఉంది, ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఏమన్నాడు? ఆయన కొంచెం ఉప్పు కారం ఎక్కువ తిని ఉండొచ్చు, ఆయనకు కోపం వచ్చి ఉండొచ్చు,
అంటే ఏంటి? మీ గుంటూరు కారం కంటే రాయలసీమ కారం మహా ఘాటైనది. గుంటూరులో ఓకే. కారము ఉప్పు తినే వాళ్ళు ఎవరు లేరు వైసీపీలో. అదే అందరూ అదే. కూడా పప్పుచారు తిని అలా ఉండే శుద్ధ పుప్పలు. కాబట్టి రాయలసీమ నుంచి బయలుదేరాడు. ఉప్పు కారం బాగా తిని దిట్టంగా అన్ని బాగా జిమ్ చేసి బలిచాడు కదా, చూపించాడు కదా నేను జిమ్ చేస్తానని. కండలు తిరిగిన మొనగాడు రాయలసీమ నుంచి కత్తులు ఎత్తుకొని బయలుదేరాడు. అక్కడ ఎవరు లేరు కాబట్టి, వైసీపీకి దిక్కు మొక్కు లేదు కాబట్టి. మరి అటువంటి వాడిని చూడటం ఒక మందల మందులు వచ్చారు కదండి అంబటి రాంబాబు వెంట. సో దాన్ని ఏమనుకోవాలి సార్? అది యాక్చువల్ గా ఆ వ్యవహరించిన తీరు అంటే పోలీసు వాహనానికే తన జీబుని అడ్డం పెట్టేసి ఆ రకంగా అడ్డుకుంటున్నాడు అంటే దాన్ని ఏమనుకోవాలంటారు అసలు? ఏమనుకోవాలంటే కూటమి ప్రభుత్వంలో చేతగాని పోలీసులను లెక్క వేసుకోవాలి. ఓకే. ఏం చేయాలి? అటువంటి వాడిని కాల్చి పారేయాలి. కాల్చి పారేయాలండి అక్కడే. వాడు పట్టపగలు వాహనాలు వేసుకొని వచ్చి పోలీసుల మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే మీరు వాడికంటే ముందు మీరు వాడిని కాల్చి పారేయాలి నడి రోడ్డు పైన. సరే, వాడు అది నేరం చేయడానికి కాల్చడం అంటే వచ్చాడు కదా. మళ్ళా అది మానవ హక్కుల ఉల్లంఘన అవుద్ది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఎలా అంటారు ఉల్లంఘన ఇవన్నీ. అవుతుందండి? ఒకవేళ నిజంగానే వాళ్ళు గన్లు ఎత్తుకొచ్చి ఫైరింగ్ చేసింటే, ఇప్పుడు గోరంట్ల మాధవ్ వెంట ఉన్న వాళ్ళు గన్లు తీసుకురా. ఇప్పుడు రాయలసీమలో అందరి దగ్గర ఉండే గన్లు ఎవడెవడు ఫైరింగ్ చేసింటే పరిస్థితి ఏంటి? అయ్యో, అవన్నీ లైసెన్స్ గన్సేనండి? లైసెన్స్డా అన్లైసెన్స్డా? వాళ్ళ వాళ్ళ కార్లు ఏమేమి ఉన్నాయో, ఏమేమి తెచ్చుకున్నారో రైట్. ఊహిద్దాం ఒక మాట, అనుకుందాం ఒక మాటగా. ఒకవేళ అదే. ప్రమాదాన్ని ఊహించాలా వద్దా? కరెక్ట్. నేరస్తుడు, నేర స్వభావం కలవాడు ఈ విధంగా వచ్చి నడి రోడ్డు పైన పోలీసు జీపును ఆపి ఇంతమంది పోలీసులు ఉండగా కొట్టడానికి ప్రయత్నం చేశాడు అంటే వాడి జోబులో కత్తి ఉందో, జోబులో తుపాకు ఉందో, లేకపోతే నాటు బాంబులు ఉన్నాయో, పొగ బాంబులు ఉన్నాయో, వాళ్ళ చేత మారణాయుధాలు ఉన్నాయో లేదో, ఇవన్నీ ఊహించుకోవాలి కదా. వీళ్ళ ప్రొటెక్షన్ ఏంటి? నేను ఒకటి చెప్తానండి. సో జైల్ మరి మాన్యువల్ లో అయితే కానీ పోలీస్ మాన్యువల్ లో కానీ ఒక రూల్ ఉంది. ఎవరైనా సార్, పోలీస్ వెహికల్ ను కావాలని ఇంటరప్ట్ చేస్తే ఫైర్ ఓపెన్ చేయమనే ఉంది రూల్స్ లో. ఓహో. నిర్దాక్షిణంగా ఆ వ్యక్తిని కాల్చి పారేయమని ఉంది. ఇప్పుడు క్యాష్ సో ట్రాన్స్ఫర్ కాల్చినా సరే చేస్తుంటారండి. హ్యూమన్ రైట్స్ వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం లేదంటారు? లేదు, దాడి ఇక్కడ ప్రాణరక్షణ చట్టంలోనే ఉంది. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ ఎన్కౌంటర్ అంటే ప్రొటెక్షన్ ఏంటి? అంటారు. ఎన్కౌంటర్ అంటే ఏంటి చెప్పండి? ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎన్కౌంటర్ అంటే ఒక దోషి తప్పించుకొని పారిపోతున్నప్పుడు కాల్ చేస్తారు కాదు కాదు, ఒకటి, అది కాదు. లేదా మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి కాల్ చేస్తారు. అవన్నీ మీరు మీ మీడియా వాళ్ళు సృష్టి. అది ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? సార్. ఎదుటి వ్యక్తి తన ప్రాణాలను తీయబోతున్నప్పుడు పోలీసులు తమ ప్రాణ రక్షణ కోసం ఆ వ్యక్తిని చంపడమే ఎన్కౌంటర్. ఓకే. ఎక్కడో తీసిపోయి కాల్ చేయడము అది హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది. ఓకే. అది అది మానవ హక్కుల ఉల్లంఘన. Hmm. ఇది డ్యూటీ. నిజం Right. చెప్తున్నానండి. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా నిన్న ఫైర్ ఓపెన్ చేసి గోరంట్ల మాధవ్ గారిని పిచ్చి కుక్కను గట్టు కాల్చి పారేసింటే రోడ్డు పైన ప్రశ్నించే అధికారం ఎవరికి ఉండేది కాదు. అఫీషియల్ గా అరెస్ట్ చేయబడ్డ ముద్దాయిని తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని ఆపి ఆ అడ్డుకున్నందుకు వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆ వ్యక్తిని చంపేయాలని దురుద్దేశంతో వస్తున్న వ్యక్తిని కాల్చి పారేస్తే తప్పేంటి? రైట్. ఇంత అయితే క్రైమ్ ఉంది సార్, ఇందులో. సో ఇంత పెద్ద క్రైమ్ చేశాడు కదా, పోలీసులు అక్కడ ఆయన రిక్వెస్టింగ్ మోడ్ లోనే ఉన్నారు, కానీ కనీసం ఒక గట్టిగా మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పైన ఎటువంటి సెక్షన్లు నమోదైనాయి? ఆ సెక్షన్లు నమోదైన క్రమంలో ఆయన పైన ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ ప్రసాద్ గారు నిన్న వీడియో చూసాం. ఆయన ఎంత మ్యూట్ గా బిహేవ్ చేసామో చూసాం. పోలీసు వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినరు. నిజమా? ఆయన పోలీసు మనస్తత్వంతోనే ఉన్నాడు ఈ రోజు కూడా. పోలీసు ఉద్యోగం ఉండి 10 సంవత్సరాలైనా లేదా 5 సంవత్సరాలైనా ఆయన ఈ రోజు కూడా ఆ పోలీసు మనస్తత్వంతోనే ఉన్నాడు. ఏం తమాషా చేస్తారా? నిన్న కొట్టింది చాలదా అంటున్నాడు. బాగానే ట్రీట్మెంట్ ఇచ్చినట్లున్నారు. ఇక్కడ ఏంటంటే గోరంట్ల మాధవ్ అక్కడ వ్యవహరించిన తీరు, కోర్టు దగ్గర వ్యవహరించిన తీరు, కోర్టు లోపల వ్యవహరించిన తీరు మొత్తం అభ్యంతరకరం. మరి ఎందుకు పోలీసులు అతన్ని అలా చూపెట్టారని నాకు ముసిగేసి చూపించడానికి లేదని అడిగాడు. ఓకే, రైట్, అక్యూజ్డ్ రైట్స్ అవి. ముద్దాయి నువ్వు ప్రశ్నించావు, నువ్వు కరెక్ట్ అనుకున్నారు, నిన్ను వదిలిపెట్టేశారు. అంత మాత్రానికి నువ్వు పోలీసుల పైన నీ అనుచరులు తీసుకొచ్చి ఆ విధంగా మాట్లాడటము. వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు కదండి. యూనిఫామ్ లేని వాడు నువ్వు. వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు. ఆ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. మీకు ఉంది, నాకు ఉంది, గోరంట్ల మాధవ్కు ఉంది,
ప్రతి పౌరుడికి ఉంది. యూనిఫామ్ లో అంటే ఉన్నటువంటి ఖచ్చితంగా ఆఫీసర్ని ఫాలో అవ్వాలి. గౌరవించాలి, తప్పదు. ఆ రూల్స్ మీకు నాకు కంటే గోరంట్ల మాధవ్కి ఎక్కువ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆయనకన్నీ మాజీ పోలీస్ తెలుసు, అధికారి కదా. ఆయనకన్నీ తెలుసు. ఆయన అవును. ఎట్లా ఆయన ఉద్యోగం ఎలా చేశాడో కూడా మాకు తెలుసు. ఏ రోజు ఉమ్, కూడా మనిషికి విలువ ఇచ్చిన వ్యక్తి కాదు. బట్టలు ఉమ్, కూడా తీసి కడ్రాయల మీద ధర్మవరం అంతా తిప్పినటువంటి వ్యక్తి ఒక ముద్దాయిని. ఆ ఓకే. రోజు హీరో అన్నారు, శివమణి అన్నారు. ఉమ్, ఎస్, నువ్వు ఇంకా ఆ మైండ్ సెట్ నుంచి బయట రాలి. ఇప్పుడు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నావు కదా, ఉండినావు కదా, ప్రజల్లో అవును. ఉంటున్నావు కదా, నీకు శివమణి అనే క్యారెక్టర్ ఎలా గుర్తుకొస్తుందండి? వస్తే గీస్తే పెద్దరాయుడు క్యారెక్టర్ గుర్తు రావాలి కానీ. ఉమ్, నిజమా కదా? ఇక్కడ అవును. ఏం చేయాలి నువ్వు? రాజకీయ నాయకుడు కదా. రాజకీయ నాయకుడు, నువ్వు కథానాయకుడివి. నీకెవరు ఉమ్, ఇప్పుడు ఇన్స్పిరేషన్ కావాలి? ఒక టంగుటూరి ప్రకాశం పంతులు ఇన్స్పిరేషన్ కావాలి, లేదా మీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్స్పిరేషన్ కావాలి, లేదా రామారావు గారి ఇన్స్పిరేషన్ కావాలి. అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా పెట్టుకోవాలి. లేకపోతే కామ్రేడ్ సీతారామయ్య గారి ఇన్స్పిరేషన్ కావాలి. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు పెట్టుకోవాలి ఇట్లా సార్. వాళ్ళు మీరు భలే ఇన్స్పిరేషన్ గా గొప్ప తీసుకోవాలి. గొప్ప వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఆయన చేసిన ట్రాక్ రికార్డ్ మీరు పరిశీలించిన తర్వాత కూడా వీళ్ళ పేర్లు ఎందుకు ఉచ్చరించరు? అలా ఉండాలి మీరు అంటున్నా. నువ్వు ముందు నీ అదే బతుకు సార్. ఎలా ఉన్నా, నువ్వు ఎలా బతికినా, నువ్వు ఒక ఎంపీగా సెలెక్ట్ అయ్యి అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో నువ్వు మెంబర్గా చేసిన తర్వాత నువ్వు క్యారెక్టర్ మార్చుకోవాలా వద్దా? అదే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తానంటే ఎలా అని నేను అడుగుతున్నా. సో ఇప్పుడు ఆయన పైన నమోదైన సెక్షన్లకి ఏ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటారు? లైఫ్ ఇంప్రిజన్మెంట్ గ్యారంటీ, యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా గోరంట్ల మాధవ్కు పడుతుంది. ఎందుకంటే పక్కన ఆన్ రికార్డ్ అన్ని సార్. విజువల్స్ ఉన్నాయి. ఈ రోజు టెక్నాలజీ చాలా సూపర్ గా ఉంది. ఎవరో వచ్చి సాక్ష్యం చెప్తే, ముందు రోజులు ఎలా ఉండేదండి? చూసిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తేనే శిక్షలు పడేటివి. ఆ చూసిన అవును. వాళ్ళు ఎలాగూ రారు, ఎలాగూ సాక్ష్యం చెప్పరు, ఈ కేసులు కొట్టేసే వాళ్ళు. కానీ ఇప్పుడు ఉమ్, అలా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి టెక్నాలజీ. ఆ ఉమ్, టెక్నాలజీ గురించి చెప్తే చాలు. ఒక ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ కోర్టులో సాక్ష్యం చెప్తే ముద్దాయిలు శిక్షలు పడిపోతాయండి. ఇది గమనించుకోవాలి అందరూ కూడా. ఓకే. ఎందుకంటే అంత ఎవిడెన్స్ అక్కడ పక్కాగా ఉంది. నిన్న కూడా చేబ్రోలు కిరణ్కి ఎందుకు రిమాండ్ ఇచ్చారు? ఆయన మాట్లాడిన వీడియో మెజిస్ట్రేట్ ముందర పెడితే మెజిస్ట్రేట్ గారు అది చూసి, ఓహో ఈ విధంగా మాట్లాడా, ఇతను నేరం చేశాడు కాబట్టి రిమాండ్ రైట్. ఇస్తున్నానని రిమాండ్ ఇచ్చారు. అంతకుముందు రిమాండ్ ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే ఎవిడెన్స్ ఉంది, చూపించారు. అవును. ఈ విధంగా కళ్ళలో నువ్వు కనిపిస్తుంది కదా. నువ్వు అక్కడ పోలీసులను అడ్డగించింది ఎవిడెన్స్ లో ఉంది. నువ్వు దాడి చేయబోయిన విజువల్స్ ఎవిడెన్స్ లో ఉంది. రైట్. నువ్వు కావాలని నువ్వు ఈ పని చేసావని విజువల్స్ లో ఉంది. కాబట్టి నువ్వు తప్పు చేసావన్నది, నేరం చేసావన్నది రుజువైపోయింది. ఇంకా నీకు శిక్ష అనుకుంటే నీకు ఇంకేం వేస్తారండి? సన్మానం చేస్తారా? ఆయన చెప్పినట్లుగా సో చేస్తే గీస్తే సో నాకు ఇప్పుడైతే సేవలు కప్పాలి, సన్మానాలు చేయాలి. తప్పుతారే వాళ్ళ బహుశా ముందు ముందు కూటమి ప్రభుత్వం అది కూడా చేస్తుందేమో అదే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా సార్ ఒక నిమిషం, ఇప్పుడు మన గోరంట్ల మాధవ్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది అనేది మీరు దాదాపుగా ఖాయం అంటున్నారు, అంతేనా? అంతే 100%. ఇంకా ఆ, దాంట్లో నో చట్టం అదే. ఆల్టర్నేట్ ఆప్షన్. నేను అంటున్నది ఏమిటంటే చట్టం అది. ఆ చట్టాన్ని, రైట్. న్యాయాన్ని గౌరవిస్తే తప్పకుండా ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష అనేది తప్పదు. గౌరవిస్తే అంటే అది కాకుండా ఏమైనా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? మేబీ గుర్రం ఎగరావచ్చు, ఓహో, అంటే ఇక్కడ ఏమన్నా మళ్ళీ లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయని? ఉండొచ్చు. రైట్. సో ఇప్పుడైతే ఇప్పుడు మన గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ కూడా ఒకసారి పక్కన పెడితే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఒకసారి నోటీసులు అంటించారు, దొరకలేదు. రెండోసారి నోటీసులు అంటించారు, లేదు. మూడోసారి నోటీసులు ఇచ్చారు, నో రెస్పాన్స్. ఆయన సైడ్ నుంచి ఏమో 2-3 వీడియోలు ఫేస్బుక్ లో వాటిలో రిలీజ్ చేసి, లేదు నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఒక సెలబ్రేట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. మరి అటువంటిది చివరికి ఆయన పైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రసాద్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు క్రిమినల్ కాదు. ఆయన సాక్షాత్ కోర్టులో ఉన్న ఫైల్స్ నే దొంగలించిన వ్యక్తి. అవును. నెల్లూరు కోర్టులో అది ఒక్క ఫైల్ మాత్రమే దొంగలించారు. దాని మీద డిబేట్లు చేశాం, దాని మీద భారీ ఎత్తున జరిగింది, ఏదో జరిగింది. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాడు, తప్పించుకున్నాడు. అవును. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటి? క్వార్జ్ సుమారుగా ఎన్ని వేల కోట్ల విలువ చేసేటి, 100 కోట్లని చూపిస్తున్నారు అనుకోండి, వేల కోట్ల విలువ చేసేటువంటి 250 crores అంటున్నారు ప్రెసెంట్. ప్రభుత్వ ధనాన్ని ఆయనకి ఇచ్చినటువంటి లీజ్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా తరలించాడు. అది చూపిస్తుంది. గూగుల్ ఎర్త్ మ్యాప్లని చూపిస్తున్నాయి. అది కూడా టెక్నాలజీనే. టెక్నాలజీ కంప్లీట్గా చూస్తుంది. అది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారో ఆ సీ పోర్టులో ఉన్నటువంటి రికార్డులు కూడా చెప్తున్నాయి. ఆయన అంటున్నది ఏంటి? నేను ముందుగా తవ్వి పెట్టుకున్నటువంటి దాన్ని
ఎక్స్పోర్ట్ చేశాను కానీ నేను మళ్ళీ కొత్తగా ఎక్సలరేషన్ చేయలేదు, తవ్వలేదు అంటున్నాడు. ఇక్కడ మరలా నువ్వు ఎప్పుడు బిగ్ తవ్వావు అన్నది కాదు ఇక్కడ క్వశ్చన్. నువ్వు సరుకు ఎప్పుడు తరలించావు అన్నదే క్వశ్చన్ అక్కడ. ఇంకా ఆ విధంగా ఏంటంటే ఏముంది, లీజ్ పీరియడ్ అంతా తవ్వేసుకొని గుట్టలు గుట్టలు పెట్టేసుకొని లీజ్ అయిపోయిన తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. ఆ విధంగా చట్టంలో వెసులుబాటు ఉందా? ఆయన చెప్తున్న లాజిక్ అది. సరే, నీ లాజిక్ కోర్టు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నువ్వు కోర్టు ముందుకు రావాలి కదా, నువ్వు కోర్టు ముందు విచారణ ఎదుర్కోవాలి కదా. ఆ పని చేయకుండా దోపూచులాడుతూ దొంగతనంగా తిరుక్కుంటూ నేను హైదరాబాద్ లో ఉంటా అంటూ ఒక వీడియో పెట్టేసి పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లుగా ప్రవర్తిస్తున్నావు. నీ మీద లుక్అవుట్ నోటీస్ ఉంది. నాకు తెలిసి ఈ మనిషి నేరుగా నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. నేపాల్కి వెళ్ళి నేపాల్ నుంచి చైనా నుంచి యూరోప్ నుంచి అమెరికా, లండన్ వెళ్ళిపోవచ్చు. అటువంటి ఏర్పాటు చేసుకుని ఉన్నారంటే వేల కోట్ల డబ్బులు ఉన్నాయండి. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు ఖర్చు పెడతాడు. 10,000 కోట్లు ఉన్న వ్యక్తి ఆయన. పోతే పోతుంది, 1000 కోట్లు వెళ్ళిపోవచ్చు కొద్ది రోజుల పాటు బయట. మళ్ళా పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ రావచ్చు అన్న ఒక ఆలోచన కూడా చేస్తూ ఉండొచ్చు. లుక్అవుట్ నోటీస్ ఇస్తే కాదండి, లుక్ చేయాలా, సెర్చ్ చేయాలా, వెతకాలి. సెర్చ్ చేయాలంటే అది ఎవరు చేయాలి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఏ స్టేట్ లో అయినా ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తున్నట్లండి? అది కాదండి, ఇంటెలిజెన్స్ శాఖ పని చేస్తా ఉంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగేదా? నేను అదే అడుగుతున్నా ప్రశ్న, కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ అదే అడుగుతున్నా. ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్ గా పని చేస్తూ ఉంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగేదా? జరిగేది కాదు. అటువంటప్పుడు కొంచెం ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతున్నారేమో నేను అభిప్రాయపడుతున్నా. ఇతను ఎక్కడున్నాడో ఇప్పుడు వీళ్ళ మీద అందరిపైన కేసులు ఉన్నాయండి. వీళ్ళందరూ కూడా ముద్దాయిలే కదా, ఏదో రూపంలో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా వీళ్ళ పేరు పైన. మరి వీళ్ళ మూమెంట్స్ ని గమనించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ ఉందా లేదా? దే ఆర్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కదా వాళ్ళు. బోరగడ్డ అనిల్ రావాల్సిన టైంకి కోర్టుకే రావకుండా అతను జైలుకి వచ్చి రిపోర్ట్ చేయాల్సిన దగ్గర రిపోర్ట్ చేయకుండా ఉన్నారంటే ఇక అప్పుడు అసలు ఏం చెప్పాలి? ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ నైట్ అంతగా 12 గంటలు. భయం లేదు అంటే ఏంటి? పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు, అంతా మన వాళ్ళే. కోర్టులు ఏం చేస్తాయి, మనకు బలమైన లీగల్ టీం ఉంది, బెయిల్స్ వస్తాయి, యాంటిసిపేట్ బెయిల్ వస్తుంది, దోచుకున్న డబ్బులు 10% ఖర్చు పెట్టేస్తాంలే. ఇదే కదండి వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యము. వాళ్ళకున్న ఏకైక ధైర్యం ఏంటి? వాళ్ళు గత 5 సంవత్సరములుగా దోచుకున్నటువంటి ధనమే వాళ్ళ ధైర్యం. అంత అవినీతి పరులైన అధికారులు ఉన్నారన్నది ధైర్యమే వాళ్ళ ధైర్యం. ఆ రోజు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు, ఈ రోజు పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లు అంతా ఒకటే కదా. ఆ రోజు లంచం తీసుకొని వదిలిపెట్టిన వాడు ఈ రోజు లంచం తీసుకోకుండా వదిలిపెట్టుకొని ఉంటాడా? ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు ఉంది. ఎవరికైనా హ్యాండ్సమ్, వాళ్ళు ఎట్లా వర్డ్ వాడతారు, హ్యాండ్సమ్ అమౌంట్ ఇస్తాం. ఆలోచించు. డీల్ అంతేనా? అంతే, హ్యాండ్సమ్ అమౌంట్ ఇస్తాం, ఆలోచించు. నన్ను అరెస్ట్ చేసే వస్తుందా నీకు? సార్ ఇప్పుడు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ క్వాడ్స్ కుంభకోణంలోనూ ఆ పేలుడు పదార్థాలు తరలించారు అని చెప్పేసి కేసు కట్టిన దాంట్లో అరెస్ట్ చేసేదానికంటే కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చినా కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవడం వలనే అది ఒక అదనపు కేసు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ కాలేదు అనుకుంటారనుకోండి, నోటీసు యొక్క వాల్యూ ఏంటి? అయ్యా పలానా చోట నీకు విచారణ ఉంది, పలానా చోట విచారణకు హాజరుగా పిలవడం. నాకు అవసరం లేదు పోనీ విచారణ అంటే ఏం చేస్తారు? శిక్షలు వేసేస్తారా? చట్టంలో లేదు ఆ విధంగా. ఇక్కడ ఏంటంటే ఆయన ఇక్కడ నిన్న చేప్రోలు కిరణ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసిన తీరులో చాలా పొరపాటు అండి. ఇక్కడ నిన్న చేప్రోలు కిరణ్ ని రిమాండ్ కు తరలించాలని ఎందుకు భావించారో తెలుసా? చేప్రోలు కిరణ్ కు 41 CRPC నోటీస్ ఇస్తే ఆయన స్పందించలేదు కాబట్టి రిమాండ్ అడిగారు. అంటే వాస్తవంగా ఆయన రిజెక్ట్ చేస్తుంటాడండి కిరణ్ కుమార్? చెప్పండి. ఇమ్మీడియట్ గా ఆయన హైదరాబాద్ లో ఉన్నవాడు గుంటూరు వెళ్ళి మీకు సరెండర్ అయిపోయాడు. అట్లా వాడు మీ నోటీసు తీసుకోలేదు కాబట్టి రిమాండ్ చేయండి అని రిమాండ్ చేసిన వాళ్ళు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి 1కి 3 సార్లు నోటీసులు ఇస్తే రెస్పాండ్ కావట్లేదు. ఇంకా ఆ వ్యక్తిని రిమాండ్ చేయకుండా ఏం చేస్తారు మీరు? రిమాండ్ చేయాల్సిందే కదా. అవును.
అంటే ఇక్కడ మనకు క్లారిటీ అనేది వచ్చిందా లేదా? రైట్, వచ్చింది. ఇది 7 సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం అయినప్పటికీ కానప్పటికీ ఈరోజు కిరణ్ కుమార్ పైన పెట్టిన ఏ సెక్షన్స్ కూడా 7 సంవత్సరాలకు మించి శిక్ష పడవు. 111 మినహాయిస్తే 111 తీసేసింది కోర్టు. అయినా ఆయన ఎందుకు రిమాండ్ చేశారు? పోలీసులు నోటీస్ ఇస్తే స్పందించలేదు, పోలీసుల యొక్క నోటీస్ని ఖాతరు చేయలేదు కాబట్టి మేము అతన్ని రిమాండ్ కోరుతున్నామంటే రిమాండ్ ఇచ్చారు. యా, అది పరిస్థితి. విత్ ఇన్ అవర్స్ లోనే తీసుకున్నారు కదా సార్ అదుపులోకి. మరి ఇక్కడేమో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమో ఎన్ని రోజులైనా వారాల తరబడి గడిచినా కానీ అసలు ఏమి స్పందన లేదు కదా. అదే మరి ఇక్కడ ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుందండి. క్లాస్ 1 క్రిమినల్స్ ఇన్ వైసీపీ, క్లాస్ 2 క్రిమినల్స్ ఇన్ వైసీపీ, క్లాస్ 3 క్రిమినల్స్ ఇన్ వైసీపీ. ఓకే, కేటగిరైజ్ చేశారు. క్లాస్ 3 వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ చేసేస్తున్నారు. క్లాస్ 2 వాళ్ళకు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇస్తున్నారు. క్లాస్ 1 వాళ్ళకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు, మా తిరుపతి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు కరుణాకర్ రెడ్డి కాదు, ఇంకా ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ క్లాస్ 1 లో ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేయరు ఎప్పటికీ. వాళ్ళు హైకోర్టు కన్నా వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టు కన్నా వెళ్ళొచ్చు, జిల్లా కోర్టు కన్నా వెళ్ళొచ్చు, ఏ కోర్టు కన్నా వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వరకు వాళ్ళు అరెస్ట్ చేయరు. తెచ్చుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అందరినీ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు అనమాట. అంటే ఎవరెవరికి ఏంటి అని. ఇప్పుడు మనము హోటల్కి వెళ్తాము, వాడు మెనూ కార్డు ఇస్తాడు, మన దగ్గర పర్సులు ఎంత ఉంటే అంత ఆర్డర్ చేసుకుంటాము, అంతేనా? ఇది అంతే. ఈ విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఉంది. లేకపోతే అండి, ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ అప్లికేషన్ హైకోర్టు కొట్టేసింది, అరెస్ట్ చేయడానికి మీకు అడ్డంకేంటి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టులో తీసుకోవాలి. ఆయన లాబింగ్ మీకు తెలిసిందే కదా, లాబింగ్ అందరికీ తెలిసిందే కదా. అవునవును. సో ఫైనల్ గా ఇక్కడ ఇప్పుడు ఈ చేబ్రోడ్ కిరణ్ ఎపిసోడ్, అట్లాగే గోరంట్ల మాధవ్ ఎపిసోడ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, సో ఇప్పుడు 3 పరిణామాల్లో పోలీసుల వ్యవహార శైలిని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, అందరికంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీని నమ్మిన వాళ్ళు, సానుభూతి పరులు, ఈ యొక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీకు నష్టమే కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మీకు ఎప్పటికీ రక్షణ కలగదు. ఎందుకు? కాకాని గోవర్ధన్ రెడ్డికి లభించిన రక్షణ కూడా కామన్ మ్యాన్ కిరణ్కి లభించలేదు. దీన్ని మీరు ఆలోచన చేయండి. అందుకనే నేను అన్నాను, ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయం, కూటమి ప్రభుత్వానికి డబుల్ ధమాకా. వాళ్ళ చేతుల్ని ఎలా క్లీన్ చేసుకున్నారో చూడండి. ఓట్ చేసుకోలేదు వాళ్ళు కిరణ్ కుమార్ని. కనీసం లీగల్ సెల్ నుంచి, టీడీపీ లీగల్ సెల్ నుంచి ఒక్క అడ్వకేట్ కూడా కిరణ్ కుమార్ కోసం రాలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కిరణ్ కుమార్ కోసం రాలేదు. ఆ అబ్బాయి 5 సంవత్సరాల నుంచి బట్టలు ఇప్పుకోండి, మరి అంత స్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ వెళితే అతను సమర్థించినట్లు అవుతుందిగా, మరలా అది వాళ్ళకి డ్యామేజ్ అవుతుందిగా. సమర్థనీయం వేరు, నేరాన్ని సమర్థించడం వేరు, వ్యక్తిని పరామర్శించడం వేరు. పరామర్శిస్తే వాళ్ళు సమర్థించినట్టుగా భావిస్తారు కదా సార్, ఖచ్చితంగా భావిస్తారు. తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పగలపడి విక నవ్వులు నవ్వాడండి. స్పీకరు ఎలా ఆ రోజు ఎంతగా మురిసిపోయాడండి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే. అది మీకు గుర్తుంటే ఉండకి నీకు పోని, కనీసం అసెంబ్లీ రికార్డులో నుంచి ఏనా పదాలు తొలగించారా? మరి అది మాకు ఆదర్శం కాదా? అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మాకు ఆదర్శంగా ఉండాలా వద్దా?
అట్లాంటి వాటిని తీసుకుని ఆదర్శంగా తీసుకుని ఎందుకు అన్ని ఏం చేసుకుంటున్నారు తీసుకుంటారండి. దాన్ని? మీకు ఏంటి అంటే మీరు చెప్పే దాని ప్రకారము అవసరమైంది తీసుకొని అవసరం లేని పక్కన పెట్టండి అంటారా? అటువంటిప్పుడు అసెంబ్లీ నడవడం ఎందుకు? ఆడ జరగాల్సింది ఏంటి? అవసరమైనవే జరగాలి. మరి అనవసరమైన అవసరమైనవే కార్యక్రమాలు ఎందుకు జరగాలి, జరుగుతున్నాయి? కానీ అనవసరమైన వాటిని ఆదర్శంగా తీసుకోకూడదు అంటున్నాను. సో అంతేగాని ఇంక వేరేలా కాదు. నేను ఒక మాట సో ఇది అడుగుతానండి సార్. ప్రసాద్ గారు. సార్ ఇదే మాట ఒక జిల్లా స్థాయి టీడీపీ నాయకుడు అనింటే మీ స్పందన ఎలాగుండేది? అప్పుడైనా ఇలా ఎలాగుండేదే ప్రవర్తిస్తారా? బహుశా నాకు తెలిసి ఏం మార్పు ఉండేది కాదు. అప్పుడైనా ఇదే పరిస్థితిలో ఉండేది, దాంట్లో ఎటువంటి మొహమాట ఉండదు నాకు తెలిసి అనుకుంటున్నాను. సో ఎనీవే, థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు, మీ వాల్యుబుల్ థ్యాంక్ యూ. టైం కేటాయించారు. థ్యాంక్ యూ సార్.